వెల్కమ్ టు జస్ట్ మిల్స్ జీసస్. కీర్తన 119, 136. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుతున్నదని భక్తులు తెలియజేయటం జరిగింది. ఆత్మీయ హృదయము దేవుని వాక్యము విస్మరించబడినప్పుడు, దేవుని యొక్క వాక్యమును గౌరవించినప్పుడు, నిర్లక్ష్యం చేసినప్పుడు కన్నీరు కారుస్తుంది. పాడైపోయిన పిల్లలు ఉన్నప్పుడు, పిల్లలు తప్పుడు మార్గంలో జీవిస్తున్నప్పుడు, పిల్లలు పనికి రాకుండా వారు జీవిస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతూ ఉంటారో, కీర్తనకారుడు కూడా తన చుట్టూ ఉన్న ప్రజలను గమనించినప్పుడు దేవుని వాక్యము తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రం తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, దేవుని గొప్పతనం అన్నీ తెలిసి కూడా వారు పాప సంబంధం జీవితంలో ఈ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ కీర్తనకారుడు తన కన్నీరు ఏరులై పారుతున్న అనుభవాన్ని తెలియజేయడం జరిగింది. మన చుట్టుపక్కల వారు కూడా అనేక మంది అన్యులైతే వారు లోక సంబంధంగా జీవిస్తాం, కానీ అన్నీ తెలిసిన వారు కూడా లోకానుసారంగా జీవించడం అనేది చాలా విడ్డూరం. కాబట్టి అలాంటి వారికి మారుమనసు దయచేసిన గాక. ఆమేన్.